నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. క్రోధినామ సంవత్సరం, ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది. ఈ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంది, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. గురువు గారిని అడిగి ఈ 12 రాశుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మ. 2వ రాశి వృషభ రాశి. క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క రాశి ఫలాలు చెప్తారు గురుగారు. తప్పకుండానమ్మా. వృషభ రాశి వారు కృత్తిక 2, 3, 4 పాదాల వారు, అంటే ఈ ఉ ఏ అనే అక్షరాలు, అలాగే రోహిణి ఓ వా వి ఉ అనే అక్షరాలు, తర్వాత వే ఓ అంటే మృగశిరలోని 2 అక్షరాలు వెరసి ఈ యొక్క వృషభ రాశి అవుతుంది తల్లి. వీరికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది ఈ సంవత్సరం, క్రోధినామ సంవత్సరంలో. అవమానం 7, రాజపూజ్యం 7, క్షమించాలి, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. అయితే ఆదాయం 2, వ్యయం 8 అనగానే మనము అయ్యో 8 ఎలా ఉంది అని భయపడిపోతాం. ఈ వ్యయము ఒకవేళ మనం ఏదైనా ఇల్లు కడతామేమో, ఎవరైనా వివాహాలు జరుగుతాయేమో ఇంట్లో, వాటి వల్ల ఖర్చులు అవుతాయేమో, అట్లా కూడా అనుకోవాలి. వ్యయం అంటే దేన్ని దుర్వ్యయం అంటారంటే, ఉదాహరణకి ఆసుపత్రుల పాలైతే మాత్రం దుర్వ్యయమమ్మా. అట్లా ఇక ఈ గ్రహగతులు పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్లకు రాజయోగంగా ఉన్నది. వ్యాపారము అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాస్త పోయిన సంవత్సరం కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి వారు కూడా ఉన్నారు చాలామంది. అంటే నేను ఒక జ్యోతిష్కునిగా నా వద్దకు చాలామంది వస్తారు కాబట్టి వృషభ రాశి వాళ్లకు కొంచెం ఒడిదుడుకులుగానే కనిపించింది. కానీ ఈ సంవత్సరం బాగా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఆర్థిక విషయాల్లో కొంత చికాకు కలిగించిన సంవత్సరాంతంలో అవి ఏమైనా చిక్కులు ఉంటే కనుక పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత వేచి చూడాలి, సంయమనం పాటించాలి. ఇక తర్వాత సోదర బంధువర్గం నుండి విశేష సహకారం అందే అవకాశం ఉందమ్మా. పోయిన సంవత్సరం అందలేదు, ఈ సంవత్సరం అందే అవకాశం ఉంది. తర్వాత గృహంలో వివాహాది శుభకార్యాలు ఆచరిస్తారు. అందుకే వ్యయం ఎక్కువ చెప్పాను. గృహంలో వివాహాది శుభకార్యాలు ఆచరిస్తారు. కోర్టు శత్రు కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. తర్వాత విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అంటే ఇప్పుడు ఇండియా టు వేరే ఇట్లా అబ్రాడ్ నుండి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి. అలాగే లాటరీల ద్వారా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఆకస్మికంగా అంటే ఇక్కడ మనకు లాటరీలు అంటే ఇప్పుడు కొంచెం చాలా తగ్గాయి కనుక ఆకస్మికంగా ఏదైనా టెండరు ఏదైనా ఏదో సంథింగ్ వీళ్ళకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది తల్లి. తర్వాత చేయు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల్లో వీళ్ళకు తోటి వాళ్ళ యొక్క సంపూర్ణ సహకారం అందే అవకాశం వృషభ రాశి వాళ్ళకి కనబడుతుంది. ఇతరులకు పనికి వచ్చే నిర్మాణాలు చేపట్టి ఆనందాన్ని అనుభవిస్తారు. సంవత్సరాంతమున పితృకార్యాలు చేయవలసి వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన. వ్యవసాయదారులకు అన్ని పంటలు మేలుగా ఉన్నాయి అంటున్నాడు వృషభ రాశి వారికి. విద్యార్థులు కోరుకున్న పరీక్షలందు ఉత్తీర్ణత సాధించి బహుమతులను అందుకునే అవకాశం ఉంది వృషభ రాశి వారు. మరి కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ఫైనాన్స్ వారికి నూతన వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశం కూడా ఉందట. ఇక ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. తర్వాత మంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ మద్యం విక్రేతలు, ఈ షూ మార్టు వీళ్ళకు మాత్రం కొంచెం వేధింపుల వలన ధన నష్టం జరిగే అవకాశం ఉంది ఈ వృషభ రాశి వారికి. తర్వాత సినీ రంగం కళాకారులకు, టీవీ రంగం కళాకారులకు మాత్రం ప్రభుత్వ పథకాలు చేతికందుతాయి, ఏదైనా ప్రభుత్వ పథకాలు ఉంటే కనుక. తర్వాత ప్రభుత్వాల నుండి ఎవరైనా సినీ రంగానికి కానీ టీవీ రంగానికి కానీ చెందినటువంటి వారికి ఏవైనా మెడల్స్ కానీ పురస్కారాలు కానీ అందే అవకాశం కూడా ఉంది. అవార్డులు. పురోహిత, జ్యోతిష, వాస్తు పండితులకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఈ వృషభ రాశి వారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లకు తాము ఆశించిన పదవులను పొంది వృత్తి యందు సంఘమందు గౌరవాన్ని కలిగి ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే
కంప్యూటర్ రంగం వారికి కూడా వీళ్ళకి శుభప్రదంగా ఉంది. పోయిన మేషం కూడా శుభప్రదంగా ఉంది, ఇది కూడా శుభప్రదంగానే ఉంది. తర్వాత వీళ్ళు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి వీళ్ళకి, ఈ రాశి వారికి. మంచి శుభకార్య నిర్వహణలు ఎక్కువగా ఇంట్లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక నక్షత్ర ఫలితాలు చూసుకున్నట్టయితే కృత్తిక 2, 3, 4 పాదాల వారికి మృష్టాన్న భోజనాదుల వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మృష్టాన్న భోజనం అంటే తెలుసు కదండి. తర్వాత మనోద్వేగానికి గురి అవుతారు. వ్యాపారాలను సొంతంగా చూసుకుంటే అన్ని విధాల శ్రేయస్కరం. అంటే ఏదైనా వ్యాపారం ఉంటే కనుక అప్పుడప్పుడు కొంత చెక్ చేసుకోండి. ఊరికే పని వాళ్ళ మీద పూర్తిగా నమ్మకండి అని సూచిస్తుంది. కాబట్టి నూతన గృహ నిర్మాణం చేసే అవకాశం ఉంది. ఎవరైనా వాళ్ళ కళలు ఉంటాయి కదా, నూతన గృహ నిర్మాణం అనేది, అది ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంది. కృషి రంగంలోని వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. ఇక రోహిణి 1, 2, 3, 4 పాదాల వారికి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. అందులో ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్తూ ఉన్నాడు రోహిణి నక్షత్రం వారు. అనారోగ్య సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది. సలహాలను పాటించి, అంటే దాంట్లో ఎవరైనా నిష్ణాతులైనటువంటి వారిని సంప్రదించి వారి నుండి మంచి సలహాలు పాటించడం వల్ల మీరు ఈ యొక్క ఏదైతే వివాదాలు వచ్చే ఉన్నాయో వాటి నుండి దూరంగా ఉండి సమాజంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక మృగశిర 1, 2 పాదాలు సంతోషంగా కాలం గడుపుతారు. ఇతరులచే గౌరవింపబడతారు. వినోదాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. అంటే ఏదైనా నగా నటులు లభించే అవకాశం ఉంది. శుభవర్తమానం వస్తుంది. ఉద్యోగ రంగాల్లో ఆటంకాలు కొంత వరకు కొంచెం బాధించే అవకాశం ఉన్నాయి, ఎక్కువగా లేవు. ఈ తర్వాత వీరికి చేయవలసిన శాంతుల గురించి చెప్పినట్టయితే కృత్తికా నక్షత్రం 2వ పాదానికి శుక్ర గురు గ్రహాలకు శుక్రవారం రోజు గురువారం రోజు ఈ యొక్క జపాలు చేయించి దానాలు చేయించాలి. తర్వాత కృత్తిక 3వ పాదం వారికి చంద్రుడు రాహు గ్రహాలకు శాంతి చేయించాలి సోమవారము శనివారం. అలాగే కృత్తిక 4వ పాదాల వారికి కుజుడు శని గ్రహాలకు మంగళవారం శనివారం వీళ్లకు శాంతులు చేయించాలి. అలాగే రోహిణి 1వ పాదం వారికి కుజ శని అంటే మంగళ శనివారం రోజు. రోహిణి 2వ పాదం వారికి రవి కుజ అంటే ఆదివారం మంగళవారం నాడు శాంతి చేయించడం, దానం చేయించడం. తర్వాత రోహిణి 3వ పాదం వారికి బుధ గురువారం నాడు దానాలు కానీ జపాలు కానీ చేయించడం ఉత్తమం అమ్మ. తర్వాత రోహిణి 4వ పాదం వారికి శనివారం గురువారం శని గురు గ్రహాలకు దానము శాంతులు చేయించడం ఉత్తమం. అలాగే మృగశిర 1వ పాదం వారికి రాహు గురు శనివారము గురువారము శాంతులు కానీ జపాలు కానీ చేయించడం చాలా మంచి సౌభాగ్యమైనటువంటిది. అలాగే మృగశిర 2వ పాదానికి కేతు గురువు, కేతువతో కుజుడు కాబట్టి మంగళవారము గురువారము శాంతులు కానీ దానాలు కానీ చేయించడం వల్ల వీళ్ళ యొక్క జీవితం ఈ సంవత్సరం అంతా కూడా సాఫీగా సాగిపోయి ఆనందంగా ఉండే అవకాశం ఉంది తల్లి. వృషభ రాశి అయితే గురుగారు ఈ శాంతులు అవి చెప్పారు కదా, దానికి ఏ పద్ధతిలో చేయించాలి అవన్నీ వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ సమయాన్ని బట్టి ఉంటాయి. అవునమ్మా. అయితే ఒకరి ముఖాలు ఒకరికి ఎలా కలవయో, ఒకరి హస్తరేఖలు ఒక ఫింగర్ ప్రింట్స్ ఎలా కలవయో, అలాగే ఒకరి జాతకాలకి ఇంకొక జాతకాలకు కలవయం. ప్రతి 2 నిమిషాలకు ఆకాశంలో ఒక చాపం ఏర్పడుతుంది. సూర్యుడి నుండి ఒక చాపం ఎంత దూరం ఉంటుందంటే అది 27,260,000 కిలోమీటర్ల ఒక చాపం ఏర్పడుతుందమ్మా. అంటే ఒక 2 నిమిషాలు కనుక చేంజ్ అయితే జాతకమే చేంజ్ అవుతుంది, పూర్తిగా మారిపోతుంది. కాబట్టి జాతకాన్ని వ్రాసేవారు మంచి నిష్ణాతులై ఉండాలి, శాస్త్రంలో బాగా నిష్ణాతులై ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఈ యొక్క జన్మకాల సంస్కారాన్ని చేయకుండా ఒకవేళ జాతకాలు వేసినట్టయితే ఫలితాలు సరిగ్గా రావు తల్లి. అందుకే జ్యోతిష్యం తిడతారు, కానీ జ్యోతిషం తప్పు కాదు తల్లి. జ్యోతిషం ఎప్పుడు సత్యమే, కానీ దాన్ని ఆచరించడం మనం సరి అయిన పద్ధతిలో దాన్ని అభ్యసించకపోవడం తప్పు. ఇప్పుడు 10వ తరగతి ఉంది, దాంట్లో మనం చక్కగా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ 30 మార్కులతో బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ పుస్తకాలు తప్ప అండి? కాదు కదా. పుస్తకాల్లో కావలసినంత విజ్ఞానం ఉంది. కాబట్టి
పూర్తిగా దాన్ని స్టడీ చేయాలి. మనం లోతుగా పరిశీలిస్తే అపారమైన జ్ఞాన సంపద మన సొత్తు అవుతుంది. అది వాళ్ళు నేర్చుకొని చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. దాన్నమ్మా అలాగే వీళ్ళు జన్మ సమయం కూడా సరైనది. ఇప్పుడు మీరు 2 నిమిషాల్లో జాతకం మారిపోతుందని అన్నారు కదా. అవును, అది అది అంత లోతుగా పరిశీలించరు తల్లి. ఓ, ఏదో నామమాత్రంగా వేసేస్తారు. అందుకే జాతకంలో ఏముంది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఎందుకంటే వీళ్ళు సరిగా చెప్పకపోవడం వల్ల సరైన మార్గం లేకపోవడం. అంటే వాళ్ళ శాతమే ఎక్కువ ఉంది. పైన జాతకాలు చూసే వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. లోతుగా పరిశీలించి కరెక్ట్గా చెప్పే వాళ్ళ సంఖ్య తక్కువ ఉందన్నమాట. నిజంగా అలా కరెక్ట్ గా చెప్పే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా జాతకంలో ఖచ్చితంగా 100కు 99 100% జరిగే అవకాశం ఉందమ్మా. అలాగే గురుగారు చూశారు కదా, ఈ వృషభ రాశి వాళ్ళు ఏ ఏ ఫలితాలు ఉన్నాయి, వాళ్ళు ఏ శాంతులు చేయించుకోవాలో కూడా గురువుగారు చెప్పారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. గురుగారితో మాట్లాడచ్చు. మీరు ఇంకా సవివరంగా కూడా తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గురు. నమస్కారం.